రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు యాజమాన్యాలు, అధ్యాపకులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతోందని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మోతిరాజ్రెడ్డి, రాష్ట్ర నాయకులు చౌట గణేష్, తోట మనోహర్ పటేల్, జహీరాబాద్ పార్లమెంట్ బాధ్యులు అంజల్ రెడ్డి, సతీష్, రాజు, నవీన్, సందీప్, రమేష్, నందకిషోర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లను పెండింగ్ లో ఉన్న పూర్తి టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మీరు ఎన్నో సభల్లో మాట్లాడారు. మాది ప్రజాపాలన అన్నారు. మరి ఈ రోజు ఆ ప్రజాపాలన అనేటువంటి దాంట్లో మరి విద్యార్థుల భాగస్వామ్యం లేదా? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి పోవడంలో కూడా మరి విద్యార్థి సంఘాలుగా ముందుకుండి ఎంతో పోరాటం పట్టినారు. ఈరోజు కనీసము ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగులకు 5 PRCలో డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. సగటున ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మన ముందే కనబడుతున్నారు. ఒక్కొక్కరికి 10,000 నుంచి 20,000 రూపాయల డిఏ ఏరియర్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు ఒకవైపు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరి రాష్ట్రము సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో కానీ ఇవాళ విద్యార్థుల్లో ఉంది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగుల వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు తీరనటువంటి అన్యాయం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని అనుకుంటే ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయకుండా మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ మరి ఈరోజు కామారెడ్డి కేంద్రంగా ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ గారు కూడా రావడం అనేది జరిగింది. ఇది కామారెడ్డితో ప్రారంభము. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఏదైతే ఫతి ఆల్ ది మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చేస్తున్నటువంటి మద్దతు బంద్కు పూర్తి మద్దతును టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలను, విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేసి ప్రజాపాలన అనేటువంటి మాటకు అర్థాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. మరి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పేరుకుపోయినాయి. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అదే ఒక ద్వంద్వ వైఖరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొనసాగిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున 2016-17 ప్రాంతంలో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫీజులు ఇవ్వకుండా, ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన దాన్ని మరి ఆ రోజున ప్రతిపక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు అనే కార్యక్రమం తీసుకుంటే అందులో ముఖ్య అతిథి 5,000 కోట్ల మరి ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయో, ఏదైతే పెండింగ్ బకాయిలు కొద్దిగా విడుదల చేస్తారు విద్యార్థులు. మళ్ళీ కూడా సార్ 4 లక్షలు పెండింగ్, మీరు 4 లక్షలు పెట్టి వర్షం తీసుకుంటారు. 4 లక్షలు కట్టేస్తే మాత్రం ఇబ్బంది లేదు సార్. చిన్న ఫ్యాక్స్